నమస్తే, వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. కొలరెక్టల్ క్యాన్సర్ అంటే ఏంటి, ఎందుకు వస్తుంది, పెద్ద పేగులో క్యాన్సర్ లక్షణాలు ఎలా ఉంటాయి, పెద్ద పేగులో క్యాన్సర్ ని ఎలా నిర్ధారించుకుంటారు, ఎలాంటి పరీక్షలు చేస్తారు, కొలరెక్టల్ క్యాన్సర్ సమస్యలకు చికిత్సా విధానాలపై వివరించేందుకు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు రెనోవా ఎన్ఐజిఎల్ హాస్పిటల్ కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ అండ్ లాప్రోస్కోపిక్ మరియు రోబోటిక్ సర్జన్ డాక్టర్ బి మహేంద్ర వర్మ. డాక్టర్ గారితో మాట్లాడదాం, మరిన్ని సలహాలు సూచనలు తెలుసుకుందాం. హలో డాక్టర్, వెల్కమ్ టు 10TV స్టూడియోస్. హలో. ఈ కొలరెక్టల్ క్యాన్సర్ అసలు ఎందుకు వస్తుంది, దీని వెనకాల ఉన్న రీజన్స్ ఏంటి డాక్టర్? అంటే మెయిన్లీ కొలరెక్టల్ క్యాన్సర్ వచ్చి మనకి 5% నుంచి 10% మనకి జెనెటిక్ అంటే కొన్ని సిండ్రోమిక్ అసోసియేషన్స్ మూలంగా వస్తుంది. మిగతా 90% వరకు మన అలవాట్లు కానీ మన అంటే ఇప్పుడు వెస్టర్నైజ్డ్ డైట్ వచ్చాం మనం, తర్వాత లైఫ్ స్టైల్ చేంజెస్, మనకి ఎక్కువ సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉంటుంది మనకి, తర్వాత తినే ఆహారం మారింది, మనం మోర్ ఆఫ్ రెడ్ మీట్ తినటం ఎక్కువైంది, ప్లస్ బయట ఫుడ్ తీసుకోవటం కార్బోనేటెడ్ ఫుడ్స్ కానీ అవన్నీ కానీ పెరుగుతాం మూలంగా మనకి ఇన్సిడెన్స్ పెరుగుతుంది కొలరెక్టల్ క్యాన్సర్. అంటే ఈ లక్షణాలను, అంటే ఏ డిసీజ్ అయినా వచ్చే ముందు మన బాడీ కొన్ని లక్షణాలని తెలియజేస్తుంటది. కొలరెక్టల్ క్యాన్సర్ లక్షణాలు మనం ఏమైనా గుర్తించే అవకాశం ఉంటుందా డాక్టర్? అంటే మనకి కొలరెక్టల్ క్యాన్సర్లో ఎట్లా విభజిస్తామంటే రైట్ సైడ్ ట్యూమర్స్ ఉంటాయి, లెఫ్ట్ సైడ్ ట్యూమర్స్, అంటే కుడి పక్కన ట్యూమర్స్ ప్లస్ ఎడం పక్క. కుడి పక్కన ట్యూమర్స్ ఏంటంటే మనకి బ్లీడింగ్ అవుతూ ఉంటుంది కానీ తెలియదు. సో మోస్ట్లీ ఎనీమియా అంటే రక్తం తక్కువ కావటం, తర్వాత జనరలైజ్డ్ వీక్నెస్ ఉండటం, తొందరగా అలసిపోతాం అనేది రైట్ సైడ్ ట్యూమర్స్లో కనిపిస్తాయి. అదే లెఫ్ట్ సైడ్ ట్యూమర్స్ చూసుకుంటే మనకి ఆల్టర్డ్ బౌల్ హ్యాబిట్స్ అంటాం, అంటే కొన్నిసార్లు డయేరియా వస్తాం, లూజ్గా మోషన్స్ అవుతాం, కొన్నిసార్లు ఏమో గట్టిగా అంటే కాన్స్టిపేషన్ ఉంటుంది, తర్వాత మోషన్లో రక్తం పడుతూ ఉంటుంది. దాంతోపాటు మనం మోషన్ వెళ్ళిన తర్వాత కూడా అంటే ఇన్కంప్లీట్గా ఇంకా మోషన్ అవ్వలేదేమో మళ్ళీ వెళ్ళాలనే మనకి ఫీలింగ్ ఉంటుంది. ఇది లెఫ్ట్ సైడ్ ట్యూమర్స్ ఆర్ రెక్టల్ ట్యూమర్స్ బాగా ప్రజెంట్ చేసే సిమ్టమ్స్ ఇవి. ఓకే, అంటే ఎలాంటి టెస్ట్లు చేయడం వల్ల ఈ పెద్ద పేగు క్యాన్సర్ ఉందని నిర్ధారించుకోవచ్చు? మనకంటే ఏమైనా సిమ్టమ్స్ వచ్చినప్పుడు మనకి ఏంటంటే కొలనోస్కోపీ అని ఫస్ట్ టెస్ట్ చేస్తాం, అంటే మనకి ఎండోస్కోపిక్ ప్రొసీజర్ అది. దాని ద్వారా పెద్ద పేగు మొత్తం మనకి కెమెరా ద్వారా మొత్తం చూడొచ్చు. ఎక్కడన్నా ఏమన్నా పాలిప్స్ ఉన్నా లేదన్నా ఏమన్నా ట్యూమర్స్ లాగా ఉన్నా కానీ దాన్ని బయాప్సీ చేస్తాం. బయాప్సీ చేసి ట్యూమర్ పాజిటివ్ వస్తే కనుక మనకి మిగతా పరీక్షలు చేపిస్తాం. ఎట్లా అంటే సిటీ స్కాన్ కానీ ఎంఆర్ఐ స్కాన్ కానీ, ఒకవేళ ట్యూమర్ బాగా ఎక్కువ శాతం స్ప్రెడ్ అయింది అనిపిస్తే కనుక కొన్ని మంది పేషెంట్స్లో పెట్ స్కాన్ చేపిస్తూ ఉంటాం. ఓకే, అంటే ఈ క్యాన్సర్ అంటే ఏజ్ ని బట్టి ఏదన్నా ఉంటుందా? అంటే మీరు ఇప్పటి వరకు డీల్ చేసిన కేసెస్ లో ఏజ్ లిమిట్ ని మనం ఏదన్నా గుర్తించొచ్చా? ఇంతకు ముందు పెద్ద పేగు క్యాన్సర్ ఆర్ కొలరెక్టల్ క్యాన్సర్స్ అనేది ఎల్డర్లీ ఏజ్ గ్రూప్ లో వచ్చేది మనకి. ఎట్లా అంటే 50+ అట్లా ఉన్నప్పుడు. ఇప్పుడు ఏంటంటే లైఫ్ స్టైల్ చేంజెస్ మూలంగా కానీ లేకపోతే తినే హ్యాబిట్స్ మూలంగా కానీ ఆ ఇన్సిడెన్స్ అనేది ఒక 10 years ముందు అంటే 40 yearsకే మనకి ఎక్కువ మంది పేషెంట్స్ ని కొలరెక్టల్ క్యాన్సర్ తో చూస్తున్నాం ఇప్పుడు. సో మనకి ఇంతకుముందు స్క్రీనింగ్ కూడా ఏంటంటే 45 years పైన వాళ్ళకి చేసేవాళ్ళం కొలనోస్కోపీ. ఇప్పుడు రికమెండేషన్స్ చేంజ్ అయ్యి 40 years నుంచి కూడా మనకి కొలరెక్టల్ క్యాన్సర్ స్క్రీనింగ్ స్టార్ట్ చేస్తున్నాం. ఎస్పెషల్లీ హై రిస్క్ ఉన్న పేషెంట్స్ లేదా మనకి ఆల్రెడీ జెనెటిక్ సిండ్రోమ్స్ ఏమైనా ఉన్న వాళ్ళ కోసం అట్లా. ఓకే, అంటే బేసిక్గా క్యాన్సర్ అనేది వేరే ప్లేసెస్ కి కూడా అటాక్ అవ్వడం జరుగుతుంది కదా. ఇప్పుడు ఈ కొలరెక్టల్ క్యాన్సర్ వన్స్ అటాక్ అయిన తర్వాత నెక్స్ట్ ఎక్కడ ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉంటుంది బాడీలో? అంటే మనకి ఏ క్యాన్సర్ అయినా కూడా మనకి ఎట్లా అంటే బ్లడ్ ద్వారా స్ప్రెడ్ అవుతుంది, తర్వాత లింఫ్ నోడ్స్ ద్వారా స్ప్రెడ్ అవుతుంది. సో ఏ క్యాన్సర్ అయినా స్టేజెస్ ఉంటాయి. సో మనకి స్టేజెస్ బట్టి ఆ స్ప్రెడ్ ఎట్లా ఉందంటే మనం చేసే సిటీ స్కాన్లో కానీ ఎంఆర్ఐలో కానీ ఎక్కడికి స్ప్రెడ్ అయింది అంటే పెద్ద పేగు చుట్టూ దాని ఒక బ్లడ్ సప్లై లింఫ్ నోడ్స్ అంటాం, లింఫ్ నోడ్స్ దగ్గరికి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అలానే లివర్ కానీ లేకపోతే లంగ్ కానీ లేకపోతే బోన్స్ కానీ మిగతా చోటికి స్ప్రెడ్ అయ్యే ప్రమాదం ఉంటుంది మనం ఎర్లీగా డయాగ్నోస్ చేయకపోతే కనుక. ఓకే డాక్టర్, మనకు కాలర్ ఉన్నారు వెంకటేశ్వర్లు గారు. వెంకటేశ్వర్లు గారు నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి డాక్టర్ గారితో. హలో సార్. హలో, చెప్పండి అండి. మోషన్ ద్వారా దుర్గ లెక్క అనిపిస్తుంటది, నుడుపురు లెక్క అనిపిస్తుంటది. అయితే కొలనోస్కోపీ చేసిరు, సిగ్మాడోస్కోపీ చేసిరు, కొలనోస్కోపీ కూడా చేసిరు. అంతా నార్మల్ అనే వచ్చింది, ఇబ్బంది అనిపిస్తుంది. చెప్పండి సార్. మీ ఫస్ట్ ప్రశ్న అర్థం కాలేదండి, ఏమన్నారు? మీకు ఇబ్బంది ఏముంది? మలద్వారం దగ్గర నులిపురుగు లెక్క అనిపిస్తుంది, లేకపోతే దుడ్డ లెక్క అనిపిస్తుంది. మీకు మోషన్ ఏమన్నా టైట్ గా అవుతుందా? టైట్ గా అంటే పూర్తిగా వచ్చినట్టు అనిపిస్తుంది.
ఓకే, అదే మీ కొలనోస్కోపీ సిగ్మాడోస్కోపీ నార్మల్ ఉంటే దాంట్లో మనకి ఏంటంటే కింద మనకి స్పింటర్ అనేది ఉంటుంది. మనకి అంటే మోషన్ గట్టిగా కాన్స్టిపేషన్లో వెళ్ళినప్పుడు కానీ లేకపోతే అప్పుడు ఏమవుతుందంటే కింద మనకి స్పింటర్ దగ్గర కట్ అవుతుంది, యానల్ ఫిషర్ లాగా వస్తుంది. దాని మూలంగా నొప్పి దురదది వస్తుంది. సో మనకి కింద యానల్ మానోమెట్రీ అని టెస్ట్ ఉంటుంది. ఆ టెస్ట్ చేయించుకుంటే ఏమైనా స్పింటర్లో ఇబ్బంది ఉన్నాయో తెలుస్తుంది. దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. ఓకే డాక్టర్ అండి, ఇప్పుడు క్యాన్సర్లు అంటే రకరకాల క్యాన్సర్స్ అటాక్ అవుతున్నాయి, అంటే వాళ్ళ పేరెంట్స్ కానీ అట్లా హిస్టరీ ఏదన్నా ఉంటే కూడా అటాక్ అవుతుందని ఎక్కువగా క్యాన్సర్స్లో వింటుంటాం. దీనికి ఆ రీజన్స్ మనం చెప్పొచ్చా, ఏం చెప్తారు? కొలోరెక్టల్ క్యాన్సర్లో కూడా హెరిడిటరీ అంటే పేరెంట్స్ నుంచి నెక్స్ట్ జనరేషన్ పిల్లలకు వచ్చే ఛాన్స్ 5 నుంచి 10% ఉంటుంది. సో దీంట్లో మళ్ళీ మనకి సిండ్రోమ్స్ ఉంటాయి, అంటే లించ్ సిండ్రోమ్ అంటాం, HNPCC అంటాం. దీంట్లో మనకి MSI అనేది పాజిటివ్ ఉంటుంది. దాంతో ఒక జనరేషన్ నుంచి ఇంకో జనరేషన్, అంటే ఒకవేళ మన పేరెంట్స్ కానీ ఎవరికైనా ఒక 50 yearsకి వస్తే వాళ్ళ దాంట్లో ఇదేమన్నా జెనెటిక్ పాజిటివిటీ ఉంటే నెక్స్ట్ జనరేషన్ పిల్లలకి దాంట్లో కూడా పాజిటివ్ ఉంటే కనుక 10 years ముందు క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంటుంది. సో అట్లాంటి పేషెంట్స్ ఎవరన్నా జెనెటిక్గా వచ్చిన వాళ్ళకి ముందే స్క్రీనింగ్ అడ్వైస్ చేస్తాం. వాళ్ళకి అంటే ముందు జాగ్రత్తగా సిమ్టమ్స్ లేకపోయినా కూడా కొలనోస్కోపీ టెస్ట్ అవి చేపిస్తాం. ఓకే, అంటే ఇందులో ఎన్ని రకాల స్టేజెస్ ఉంటాయి డాక్టర్? అంటే నార్మల్గా అన్ని క్యాన్సర్స్ ఉన్నట్టే దీంట్లో కూడా 4 stages ఉంటాయి. మనకి స్టేజ్ 1 వెరీ ఎర్లీ ట్యూమర్స్, స్టేజ్ 2 కూడా మనకి ట్రీటబుల్, దాంట్లో లింఫ్ నోడ్స్ ఏమి ఉండవు. స్టేజ్ 3 మనకేంటంటే ఆపరేషన్ తర్వాత కానీ లేకపోతే మనకి రెక్టల్ క్యాన్సర్ అయితే రేడియేషన్ తర్వాత కానీ ఆపరేషన్ కీమోథెరపీ అవసరం ఉంటుంది. స్టేజ్ 4 క్యాన్సర్స్లో మనకి డిపెండ్స్ ఆన్ ఎంత స్ప్రెడ్ అయింది దాన్ని బట్టి కంప్లీట్గా క్యూర్ చేయగలుగుతామా లేదా అనేది మనం పేషెంట్ ఒక స్ప్రెడ్ ఎంత ఉందో దాన్ని బట్టి డిసైడ్ చేస్తాం. ఓకే డాక్టర్, మరొక కాలర్ జాయిన్ అయ్యారు, ఝాన్సీ రాణి గారు. ఝాన్సీ రాణి గారు నమస్తే అండి. నమస్తే సార్. డాక్టర్ గారితో మాట్లాడండి. సార్, నాకు 1 సంవత్సరం క్రితం గర్భసంచి ఆపరేషన్ చేశారు మేడం. ఓకే, అదేంటంటే దాంట్లో క్యాన్సర్ తగిలిందమ్మా, మీకు అన్ని ట్రీట్మెంట్ చేశారండి. రేడియేషన్ చేశారు, పెద్ద కరెంట్లు పెట్టారు. అదంతా అయిపోయాక బాగానే ఉందని చెప్పి 4 నెలల తర్వాత ఫాలోయింగ్కి రమ్మని చెప్పారు. ఫాలోయింగ్కి వెళ్ళాక 2 నెలలు బాగానే ఉందండి. 15 రోజులు మట్టి మోసంలోని బ్లీడింగ్ అవటం, గడ్డల కింద కట్టడం, కొంచెం ఏదో ఒక పెరిగినట్టు ఏడులాగా పెరిగినట్టు ఉన్నది సార్. అది నిన్న మేము వేరే హాస్పిటల్కి వెళ్ళాము. వాళ్ళు 5 రోజులకి మందులు ఇచ్చారు. ఈ మందులకి తగ్గకపోతే మీరు కాకినాడలో చూపించుకుంటున్నానండి, గ్లోబల్ హాస్పిటల్. అక్కడికి వెళ్ళండమ్మా తగ్గకపోతేని అని చెప్పారు. ఇది ఏంటో ప్రాబ్లం అంటారా సార్? అదేమ్మా, మీకు గర్భసంచి మనకంటే మోస్ట్లీ మీకు సర్వైకల్ క్యాన్సర్ వచ్చి ఉంటుంది. దాంట్లో మనకి కీమోథెరపీ రేడియేషన్ ఇచ్చి ఉంటారు. సో రేడియేషన్ వల్ల మీకు సైడ్ ఎఫెక్ట్స్ మనకి సర్విక్స్ దగ్గరే పెద్ద పేగు ఉంటుంది, రెక్టమ్. సో రేడియేషన్ ఇచ్చినప్పుడు దాని ఒక ఎఫెక్ట్ రెక్టమ్ పైన కూడా పడుతుంది. దాన్ని రేడియేషన్ ప్రొక్టైటిస్ అంటారు అనమాట. దానివల్ల మీకు కొంచెం మోషన్ వెళ్తున్నప్పుడు నొప్పి రావటం, మోషన్లో రక్తం పడటం ఉంటుంది. దానికి ఇనిషియల్గా మందుల ద్వారా ట్రీట్మెంట్ ఇచ్చి చూస్తారు. తగ్గట్లేదంటే మనకి వేరే రకాల ట్రీట్మెంట్ ఉంటుంది. అది మనం చూసుకుని ఎంత సివియర్గా ఉన్న దాన్ని బట్టి మెడికేషన్స్ ఇస్తాము. ఓకే డాక్టర్, అంటే ఇప్పుడు ఈ క్యాన్సర్లో సర్జరీకి వెళ్ళాలి అని అంటే ఏ స్టేజ్లో మీరు ఆ పేషెంట్కి సర్జరీని సజెస్ట్ చేస్తారు? అంటే మనకి కోలాన్ క్యాన్సర్స్ వచ్చేసి మనకి స్టేజ్ 1, 2 and 3 దాంట్లో కూడా అప్ ఫ్రంట్ సర్జరీ అంటాం. అంటే కీమోథెరపీ కంటే ఫస్ట్ సర్జరీ చేస్తాం. సర్జరీ ఒక రిపోర్ట్ బట్టి మనకి లింఫ్ నోడ్స్ పాజిటివ్ ఉన్నాయా లేవా అని దాన్ని బట్టి మనం కీమోథెరపీ ఇవ్వాలా లేదా డిసైడ్ చేస్తాం. అట్లానే స్టేజ్ 2లో మళ్ళీ ఇందాక చెప్పినట్టు MSI టెస్టింగ్ చేపిస్తాం. ఆ టెస్ట్ మనకి MSI హై వస్తే కనుక సెకండ్ స్టేజ్ అయినా కీమోథెరపీ ఇవ్వం, ముట్టి సర్జరీతో ట్రీట్మెంట్ సరిపోతుంది. లేదు MSI హై రాలేదు, స్టేబుల్ వచ్చిందంటే స్టేజ్ 2లో కూడా కీమోథెరపీ ఇస్తాం. దానికి స్టేజ్ 4లో కూడా సెలెక్టివ్ గ్రూప్ ఆఫ్ పేషెంట్స్కి సర్జరీ ఆఫర్ చేస్తాం. ఓకే డాక్టర్, అండ్ మనకు కాలర్ జాయిన్ అవుతున్నారు, లక్ష్మారెడ్డి గారు. నమస్తే అండి. డాక్టర్ గారు ఉన్నారు, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. మాట్లాడండి. మీ ఆడియో క్లియర్ గా లేదండి. నా పేరు లక్ష్మారెడ్డి అండి. మాట్లాడండి డాక్టర్తో. లక్ష్మారెడ్డి గారు, ప్రాబ్లం ఏంటో చెప్పండి. నాకు ప్యాంక్రియాస్ క్యాన్సర్ అండి, పశుకారకంలో సర్జరీ అయిందండి. ఓకే, అది 2 సంవత్సరాలు అయిందండి. మళ్ళీ మొన్న కిమ్స్ లో మా డాక్టర్ గారు కిమ్స్ మారిందండి, సుపా మేడం. చెప్పండి, ఇప్పుడు ఏమైనా ఇబ్బంది ఉందా మీకు? కిమో మళ్ళీ పెడుతున్నారండి మొన్న 2 వారాల నుంచి. ఓకే, అంటే మళ్ళీ ఏమైనా తిరిగి వచ్చిందని చెప్పారా క్యాన్సర్ ఏమన్నా?
కొంచెం మీకు లోన్ ఏదో ఉంది అన్నారండి మరి. ఓకే, అదేనంటే పంచాయతీ మేడం కొత్త పార్క్ గురించి అందులో కిమ్స్ లోకి మారింది. చెప్పండి. కడికి వెళ్ళాను, ఆమె పెడుతుంది వాడుతున్న మధ్య. ఓకే అండి, అదే మనకి ప్యాంక్రియాటిక్ క్యాన్సర్లో ఆల్రెడీ ఆపరేషన్ అయింది అన్నారు కాబట్టి మీకు ఎర్లీ స్టేజ్లోనే అయ్యి ఉంటుంది ట్రీట్మెంట్. ఇప్పుడు మళ్ళీ మనకి 2 సంవత్సరాలు కీమోథెరపీ పెడుతున్నారంటే ఏమన్నా తిరిగి వచ్చే ప్రమాదం ఉన్నట్టు దాంట్లో. సో మనం చూసుకుని మళ్ళీ ట్రీట్ చేయొచ్చా ఎట్లా అనేది చూసుకోవాలి. ఏ స్టేజ్లో చూసుకుని దాన్ని బట్టి ఒకవేళ స్టేజ్ ఎక్కువ ఉందంటే ఓన్లీ కీమోథెరపీ ఉంటుంది, ఆపరేషన్ ఏమి ఉండదు అని దానికి. అది ఓకే డాక్టర్, అంటే ఇప్పుడు కాలర్ మాట్లాడినట్టు క్యాన్సర్కి ట్రీట్ అయిన తర్వాత మళ్ళీ వచ్చింది అని చెప్పారంటే ఇప్పుడు ఈ క్యాన్సర్లో కూడా అలాంటి లక్షణాలు ఉంటాయా? వన్స్ పేషెంట్ క్యూర్ అయిన తర్వాత మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయా? అదే మనకి స్టేజ్ 1 అండ్ స్టేజ్ 2 ఎర్లీ స్టేజ్ క్యాన్సర్స్లో మనకి మినిమం అంటే 7 years నుంచి 10 years వరకు కంప్లీట్గా క్యాన్సర్ ఫ్రీ సర్వైవల్ ఉంటుంది. అంటే ఇనిషియల్ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత మనకి స్టేజ్ 4లో కానీ లేదంటే స్టేజ్ 3 లోకలీ అడ్వాన్స్ ట్యూమర్ ఉన్నప్పుడు ప్లస్ రెక్టల్ క్యాన్సర్స్లో సిగ్నెట్ రింగ్ అని ఉంటుంది. అట్లాంటి క్యాన్సర్స్లో మనం ట్రీట్మెంట్ కంప్లీట్గా తీసుకుని క్యూర్ అయిన తర్వాత కూడా తిరిగి వచ్చే ప్రమాదం ఉంటుంది మనకి. సో తిరిగి వచ్చినా కూడా ఇనిషియల్గా ఫస్ట్ 2 years మనకు తిరిగి వచ్చే శాతం ఎక్కువ ఉంటుంది. మనకు టైం పీరియడ్ వెళ్ళే కొద్దీ అంటే నెంబర్ ఆఫ్ ఇయర్స్ దాటే కొద్దీ తిరిగి వచ్చే పర్సంటేజ్ తగ్గుతూ ఉంటుంది. అంటే ఇప్పుడు కీమోథెరపీ అనేది ఇస్తుంటారు కదా డాక్టర్ క్యాన్సర్స్లో, ఇది ఏమన్నా ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంటుందా? చాలా మందిలో ఇది ఒక డౌట్ ఉంటుంది, భయపడుతుంటారు కీమోథెరపీకి వెళ్ళాలంటే. సో ఈ క్యాన్సర్లో అసలు ఎలా ట్రీట్ చేస్తారు? కీమోని ఎలా యూజ్ చేయడం జరుగుతుంది? అంటే కీమోథెరపీ అనేది మళ్ళీ స్టేజ్ ప్రకారం ఇస్తారు ఈ క్యాన్సర్లో కూడా. సో మనకి ఏంటంటే కీమోథెరపీ మందులు ఉంటాయి, కొన్ని టాబ్లెట్ ఫార్మ్స్ ఉంటాయి, కొన్ని ఇంజెక్షన్ ఫార్మ్స్ ఉంటాయి. సో కీమోథెరపీ తీసుకున్నప్పుడు ఏంటంటే క్యాన్సర్ సెల్స్తో పాటు నార్మల్ సెల్స్ని కూడా డ్యామేజ్ చేస్తుంది. సో దాని విధంగా కీమోథెరపీ రిలేటెడ్ సైడ్ ఎఫెక్ట్స్ అవి ఉంటాయి. సో హెయిర్ లాస్ ఉండటం కానీ, లేకపోతే బాడీ వీక్ అవుతాం కానీ, ఫీవర్ ఉండటం కానీ, లేకపోతే కొంచెం వామిటింగ్స్ లాగా రావటం కానీ. సో ఇవన్నీ కీమోథెరపీ రిలేటెడ్ సైడ్ ఎఫెక్ట్స్. ఇవన్నీ మనకి సిమ్టమ్స్ వస్తున్నాయి అంటే కీమోథెరపీ మన పైన పనిచేస్తున్నట్లు లెక్క. సో మనకి ఏంటంటే క్యాన్సర్ సైజ్ కూడా తగ్గుతాం, అట్లా స్ప్రెడ్ అయిన దాన్ని కూడా మనం కంప్లీట్గా క్యూర్ చేసే ఛాన్స్ ఉంటుంది కీమోథెరపీ ద్వారా. ఓకే డాక్టర్, మనతో పాటు కాలర్ జాయిన్ అవుతున్నారు అస్మద్ గారు. నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. అయితే నేను 6 months తర్వాత హాస్పిటల్కి వెళ్ళాను. మళ్ళీ చెప్పండి. హలో, గట్టిగా చెప్పండి. 6 months తర్వాత హాస్పిటల్కి వెళ్ళాను. ఓకే. ఓకే, అయితే నేను ఏం మటన్ ఇట్లా ఏం తిన్నా కానీ డైజెషన్ కావట్లేదండి. ఓకే చెప్పండి. అయితే వెళ్ళాక ఇప్పుడు ఆ డాక్టర్ అనేది టాబ్లెట్లు అది సిరప్ ఇట్లు ఇస్తే తగ్గిందండి. ఓకే. ఇప్పుడు మళ్ళీ మటన్ ఇట్లా ఏదన్నా తినడం వల్ల కొంచెం హెడ్ ఇది వాంతింగ్స్ అట్లా అవుతున్నాయి సార్ మొత్తానికి. ఓకే, అంటే అదని చూసుకోవాలి మనకంటే మీ సిమ్టమ్స్ ఏమైనా గ్యాస్ట్రైటిస్ రిలేటెడ్ సిమ్టమ్స్ ఉన్నాయా అని చూసుకోవాలి. ఒకవేళ అట్లా కంటిన్యూస్గా మీట్ ఆయిలీ ఫుడ్స్ తింటున్నప్పుడు ఇట్లా కడుపు నొప్పి వస్తాం, వాంతుల్లాగా అనిపిస్తున్నప్పుడు అంటే ఏమన్నా గ్యాస్ట్రిక్ అల్సర్స్ ఉన్నాయో చూసుకోవాల్సి ఉంటుంది. అట్లాంటప్పుడు ఎండోస్కోపీ అవసరం పడుతుంది, ఎండోస్కోపీ చేయించుకోవాలి. సో దాన్ని బట్టి మనకి ఏమైనా అల్సర్స్ ఉన్నాయా లోపల, లేకపోతే ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా, దాన్ని బట్టి ట్రీట్మెంట్ తీసుకుంటే సిమ్టమ్స్ తగ్గుతాయి. అట్లానే బెటర్ ఆయిలీ ఫుడ్స్ కానీ మసాలా ఫుడ్స్ కానీ అవాయిడ్ చేస్తాం బెటర్. ఓకే డాక్టర్, అంటే ఇప్పుడు క్యాన్సర్ ట్రీట్మెంట్ అయ్యేటప్పుడు ఇప్పుడు మీరు చెప్పినట్లు కీమోథెరపీ ఇచ్చినప్పుడు రేడియేషన్ ట్రీట్మెంట్స్ ఇస్తున్నప్పుడు పేషెంట్ కాస్త వీక్ అవుతారు అని చెప్పి డాక్టర్స్ చెప్తుంటారు, మంచి ఫుడ్ తినాలని చెప్పి. సో ఇప్పుడు ఈ క్యాన్సర్ మనం మాట్లాడుతున్న ఈ పెద్దపేగు క్యాన్సర్కి సంబంధించిన వాళ్ళకి ఎలాంటి వీక్నెస్ ఉంటుంది, వాళ్ళు ఎలా స్ట్రాంగ్గా ఉండాలంటే మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి ట్రీట్మెంట్ సమయంలో? మనకి పెద్దపేగు క్యాన్సర్లో మనకి కీమోథెరపీ ఇస్తున్నప్పుడు జనరలైజ్ వీక్నెస్ అది ఉంటుంది. సో వాళ్ళకి ఏంటంటే ఫుడ్ తినటం కంటే ఇష్టపడరు, బట్ స్టిల్ మనం ఎంత కుదిరినంత ఫుడ్ తీసుకోవటం, కొంచెం ప్రోటీన్స్ అంటే ఎగ్ కానీ లేకపోతే రెడ్ మీట్ అవాయిడ్ చేసి చికెన్ అట్లాంటివి కానీ ప్లస్ అన్ని రకాల ఫుడ్స్ తీసుకోవచ్చు. కీమోథెరపీ తీసుకున్న ఫుడ్ రెస్ట్రిక్షన్ ఏమి ఉండదు. సో అన్ని రకాల ఫుడ్ అట్లీస్ట్ టైం టు టైం కొంచెం అమౌంట్స్ క్వాంటిటీస్ తీసుకుంటా ఉంటే ఆ కీమోథెరపీ ఎఫెక్ట్ అనేది ఎట్లా అంటే మనకి తీసుకున్న ఒక 10 days to 14 days ఎక్కువ ఉంటుంది. ఆ 14 days అయిపోయిన తర్వాత మళ్ళీ బాడీ రికవర్ అయినప్పుడు అన్ని రకాలు తీసుకోవచ్చు. సో మనం న్యూట్రిషన్ కొంచెం కుదిరినంత బాగా తీసుకుని కొంచెం కోపప్ చేసుకుంటే కనుక మన సైడ్ ఎఫెక్ట్స్ కూడా మనకి జాగ్రత్తగా బయటపడిపోతాం. ఓకే డాక్టర్, అంటే యూత్లో అంటే చిన్న ఏజ్లో కూడా ఈ క్యాన్సర్ అటాక్ అవుతుంది, దీనికి ప్రధాన కారణాలు ఏంటి సార్?
మనకి యంగర్ ఏజ్ గ్రూప్లో క్యాన్సర్ ఇన్సిడెన్స్ పెరగడానికి ప్రధాన కారణం మన లైఫ్ స్టైల్ చేంజెస్, తర్వాత డైటరీ అంటే మనకి ఇప్పుడు మోర్ కన్సంప్షన్, బయట చూస్తే బార్బిక్యూ బేస్డ్ ఫుడ్స్ కానీ తర్వాత రెడ్ మీట్ బేస్డ్ ఫుడ్స్ ఎక్కువ తింటున్నాం, తర్వాత యాక్టివిటీ బాగా తగ్గిపోయింది, మనకి మోర్ ఆఫ్ వెస్టర్నైజ్ లైఫ్ స్టైల్కి అలవాటు పడిపోయాం, సెడెంటరీ లైఫ్ స్టైల్ ఎక్కువ అయిపోయింది, తర్వాత ఒబేసిటీ బాగా పెరిగిపోయింది ఇండియాలో, మనకి డయాబెటీస్ ఇవన్నీ. సో ఇవన్నీ కండిషన్స్ మూలంగా మనకు బాడీ యొక్క ఇమ్యూనిటీ తగ్గుతాం, క్యాన్సర్ ఒక సెల్స్ మనకి ర్యాపిడ్గా పెరుగుతానికి కానీ ఆ మ్యుటేషన్స్ అవుతానికి కానీ ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. దీనివల్ల యంగర్ జనరేషన్స్లో కూడా ఇప్పుడు క్యాన్సర్ ఇన్సిడెన్స్ పెరుగుతుంది. ఓకే డాక్టర్, మనకు గుంటూరు నుంచి కాలర్ జాయిన్ అవుతున్నారు వెంకటేశ్వర్లు గారు. నమస్తే అండి వెంకటేశ్వర్లు గారు, నమస్తే. ఓకే డాక్టర్, అంటే ఇప్పుడు ఈ రేడియేషన్ వల్ల ఎఫెక్ట్ గురించి మీరు చెప్పారంటే అసలు ఎన్ని థెరపీస్ ఉంటాయి? ఒక క్యాన్సర్ అటాక్ అయిన తర్వాత మీ దగ్గరకు వచ్చినప్పుడు ఫస్ట్ ఏ థెరపీతో మీరు స్టార్ట్ చేస్తారో ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది డాక్టర్? అంటే మన పెద్దపైకి సంబంధించి కోలాన్ క్యాన్సర్స్లో రేడియేషన్ ఒక అవసరం ఉండదు. రెక్టల్ క్యాన్సర్స్ అంటే మనకి మోషన్ ఒక చివరి భాగం, చివరి 10 నుంచి 15 సెంటీమీటర్స్లో ట్యూమర్ వస్తే కనుక మనకి దాన్ని ఎంఆర్ఐ స్కాన్లో స్టేజ్ ఎట్లా ఉంది చూస్తాం. మనకి లోకల్లీ అడ్వాన్స్డ్ ట్యూమర్స్ అంటే మనకి ఆ పేషెంట్స్లో మాత్రం ఫస్ట్ రేడియేషన్ ఇస్తాం. ఆ రేడియేషన్ ఎట్లా ఉంటుందంటే 2 టైప్స్ ఆఫ్ రేడియేషన్ ఉంటుంది. ఒకటి 5 days రేడియేషన్, ఇంకొకటి ఏమో 5 weeks రేడియేషన్ ఉంటుంది. సో ఆ టైంలో మనకి రేడియేషన్ ఇస్తున్నప్పుడు నెంబర్ ఆఫ్ డేస్ పెరిగే కొద్దీ రేడియేషన్ ఒక మనకి వాళ్ళ సైడ్ ఎఫెక్ట్స్ తెలుస్తూ ఉంటాయి. మోషన్ వెళ్తాం, మంట రావటం కానీ, మోషన్లో రక్తపడటం కానీ, ఇవన్నీ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఆ రేడియేషన్ ఎఫెక్ట్ పోయే కొద్దీ సిమ్టమ్స్ అయి తగ్గుతూ ఉంటాయి. ఆ రేడియేషన్ అయిపోయిన తర్వాత మనం వాళ్ళకి మళ్ళీ ఎంఆర్ఐ స్కాన్ తీసుకుని రెస్పాన్స్ ఎట్లా అని చూసుకుని ఆపరేషన్ ఆఫర్ చేస్తాం. ఒకసారి మన ట్రీట్మెంట్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత రేడియేషన్ ఒక సైడ్ ఎఫెక్ట్స్ కూడా తగ్గుతాయి మనకి. ఓకే డాక్టర్, అంటే ఈ మధ్యకాలంలో అన్ని లేటెస్ట్ ట్రీట్మెంట్ వచ్చేసాయి అండ్ ఇప్పుడు ఈ పెద్దపేగు క్యాన్సర్కి సంబంధించి మన దగ్గర ఎలాంటి లేటెస్ట్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి డాక్టర్? లేటెస్ట్ ట్రీట్మెంట్స్ అనేది మనకి సర్జరీ పరంగా చూసుకుంటే కనుక అడ్వాన్స్ లాప్రోస్కోపిక్ ప్రొసీజర్స్ ప్లస్ రోబోటిక్ ప్రొసీజర్స్ చేస్తున్నాం. సో ఏంటంటే ఇంతకుముందు మనం మొత్తం కట్ చేసి పెద్ద పొట్టంతా కట్ చేసి దాన్ని మళ్ళీ జాయిన్ చేసినప్పుడు పేషెంట్స్కి పెయిన్ ఎక్కువ ఉండటం కానీ, లేకపోతే హాస్పిటల్ ఎక్కువ రోజులు ఉండే అవసరం రావటం కానీ, రికవరీ స్లోగా అయ్యేది. ఇప్పుడు లాప్రోస్కోపీ అంటే చిన్న చిన్న హోల్స్ పెట్టి మనం ఓన్లీ 5 mm నుంచి 10 mm హోల్స్ తోటి మొత్తం ఆపరేషన్ కంప్లీట్ చేస్తున్నాం. ఇంకా అడ్వాన్స్మెంట్ ఏమొచ్చిందంటే రోబోటిక్ సర్జరీ. దీంట్లో ఏంటంటే మనకు పెయిన్ లాప్రోస్కోపీ కంటే తక్కువ ఉంటుంది, ప్లస్ మన మ్యాగ్నిఫికేషన్ దీంట్లో మనకి 360 degrees మనకి 3D మ్యాగ్నిఫికేషన్ ఉంటుంది, ప్లస్ మన చేతుల కంటే ఎక్కువ రోబోటిక్ ఆర్మ్స్ ఒక చెయ్యి ఇంకా మనకి బాగా సర్జరీ చేస్తాంలో హెల్ప్ అవుతుంది. కాబట్టి పేషెంట్ రికవరీ బాగుంటుంది, సర్జికల్ అవుట్కమ్స్ బాగుంటాయి, తొందరగా పేషెంట్ డిశ్చార్జ్ అవుతారు దీంట్లో. ఓకే డాక్టర్, మనకి వెంకటేశ్వర్లు మళ్ళీ జాయిన్ అయ్యారు. నమస్తే అండి, డాక్టర్ గారితో మాట్లాడండి. నమస్తే అండి డాక్టర్ గారు. నమస్తే, చెప్పండి. నమస్తే అండి. ఇప్పుడు వెంకటేశ్వర్లు గారు డాక్టర్ గారితో మాట్లాడండి, టీవీ చూడకుండా. నమస్తే అండి. ఇప్పుడు ఎడం పక్క కొంచెం పేగు ఒత్తుకున్నట్టు ఉంటుందండి, కొంచెం మోషన్ గట్టిగా అవుతుంది. నమస్తే అండి. చెప్పండి వినపడుతుంది, చెప్పండి అండి మీ ప్రాబ్లం. అదే ఈ ఎడం పక్క పేగు కొంచెం ఒత్తుకున్నట్టు ఉంటుందండి. ఓకే, అంటే మీకు మోషన్ లో రక్తం పడతాం అట్లా ఏమైనా జరుగుతుంది? అదేనండి ప్రాబ్లం, ఎడం పక్క పేగు ఒత్తుకున్నట్టు ఉంటుంది. ఓకే, అదే అండి, మనకు ఒకవేళ ఇబ్బంది కంటిన్యూస్ గా వస్తే కనుక ఒకసారి మనకి ఎండోస్కోపీ అంటే సిగ్మాడోస్కోపీ చేయించుకుంటే ఏమైనా ఇబ్బంది ఉందో లేదో తెలుస్తుంది లోపల. దాన్ని బట్టి ఏమైనా ఇబ్బంది ఉంటే ట్రీట్మెంట్ ఆఫర్ చేసుకోవచ్చు. అది డాక్టర్, ఇప్పుడు ఈ పెద్దపేగు క్యాన్సర్ అటాక్ అయిన తర్వాత ఏ స్టేజ్లో ముందుగా డాక్టర్ని కన్సల్ట్ అయితే రికవరీ కావచ్చు, ట్రీట్మెంట్ విధానం వెరీ సింపుల్ అయిపోయే ఛాన్సెస్ ఉంటుంది? ఎర్లీ ఏదైనా కూడా స్టేజ్ 1 క్యాన్సర్స్లో మనకి బాగా ఎర్లీగా డయాగ్నోస్ అవుతే కనుక మనకి నెంబర్ ఆఫ్ ట్రీట్మెంట్స్ కూడా అంటే నార్మల్గా ఏదైనా క్యాన్సర్ ఉన్నప్పుడు మనకి ఆపరేషన్ ఉంటుంది, కీమోథెరపీ ఉంటుంది, రేడియేషన్ ఉంటాయి. కాబట్టి సో ఎర్లీ ట్యూమర్స్ అంటే స్టేజ్ 1 ట్యూమర్స్ ఉన్నప్పుడు ఉంటే సింగిల్ ట్రీట్మెంట్ అంటే ఓన్లీ సర్జరీ తోటి మనకు కంప్లీట్గా క్యూర్ అయిపోతుంది, ఇంకా ట్రీట్మెంట్స్ ఏమి ఉండవు. ప్లస్ తిరిగి వచ్చే ఛాన్స్ అంటే రికరెన్స్ అనే ఛాన్స్ కూడా చాలా తక్కువ, మినిమల్ పర్సంటేజ్లో ఉంటుంది. అంటే డాక్టర్ ఎర్లీ స్టేజ్లో అంటే స్టేజ్ 1లో కావచ్చు వచ్చి డాక్టర్ని కన్సల్ట్ అయితే ఇప్పుడు రేడియేషన్కి సంబంధించినవి కావచ్చు, మీరు చెప్పారు ఇప్పటిదాకా కీమోథెరపీ, ఇవన్నీ అవసరం లేకుండానే మీరు ట్రీట్ చేయగలుగుతారా ఎర్లీ స్టేజ్లో వస్తే? స్టేజ్ 1 కొలోరెక్టల్ క్యాన్సర్స్లో అసలు మనకి కీమోథెరపీ కానీ రేడియేషన్ కానీ అవసరం లేదు.
ఓన్లీ ఆపరేషన్ చేసేస్తే దాని తర్వాత వాళ్ళకి ఇంకా ట్రీట్మెంట్ ఏమి ఉండదు, ఓన్లీ రెగ్యులర్ ఫాలోఅప్లో ఉంచుతాం. అంటే మొదటి 2 సంవత్సరాలు 3 మంత్స్కి ఒకసారి వచ్చి చూపించుకోవటం, తర్వాత నుంచి 6 మంత్స్కి ఒకసారి చూపించుకుంటే మనకి దగ్గరికి సరిపోతుంది. ఇంకేం ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏమి ఉండవు వాళ్ళకి. అంటే డాక్టర్ ఎలాంటి క్యాన్సర్ లేదు, రెగ్యులర్గా ఇయర్లీ వన్స్ కావచ్చు, కొంతమంది రెగ్యులర్గా చెకప్స్ అన్ని చేయించుకుంటారు. పెద్ద పేగుకి సంబంధించినవి టెస్ట్ చేయించుకోవడంలో అంత ఇంట్రెస్ట్ చూపించారు. సో మీరు వాళ్ళకి ఎలాంటి సజెషన్స్ ఇస్తారు? అంటే మనకి యావరేజ్ రిస్క్, అంటే మనకి పేషెంట్స్ని రిస్క్ పాపులేషన్ కింద డివైడ్ చేస్తాం. అంటే సాధారణంగా ఇంట్లో ఫ్యామిలీ హిస్టరీ లేకపోవటం కానీ, లేకపోతే ప్రీవియస్గా వాళ్ళ దగ్గర పాలిప్స్ కానీ లేకపోతే క్యాన్సర్ లేకపోయిన వాళ్ళకి యావరేజ్ రిస్క్ అంటాం. వీళ్ళందరికీ 45 ఇయర్స్ ఏజ్ దాటిన తర్వాత అట్లీస్ట్ సంవత్సరానికి ఒకసారి కొలనోస్కోపీ అనే టెస్ట్ చేయించుకోవటం. అట్లానే మనకి మోషన్లో ఫీకల్ టెస్ట్ అని ఉంటుంది, ఫీకల్ FIT DNA టెస్ట్ అని ఉంటుంది. ఆ టెస్ట్ చేయించుకుంటే మనకి ఏమన్నా ఇబ్బంది ఉన్నా, పాలిప్స్ ఉన్నా కానీ లేకపోతే క్యాన్సర్ ఎర్లీ స్టేజ్లో ఉన్నా కానీ వెంటనే తెలుస్తుంది. అట్లా కాకుండా హై రిస్క్ ఇండివిజువల్స్ ఉంటారు, అంటే ఆల్రెడీ వాళ్ళ ఫ్యామిలీలో కొలరెక్టల్ క్యాన్సర్ వచ్చిన వాళ్ళు కానీ, లేకపోతే ఏమైనా జెనెటిక్ సిండ్రోమ్ పాజిటివ్ ఉన్న వాళ్ళు కానీ, లేకపోతే మనకి ఆల్రెడీ ఏమైనా కొలనోస్కోపీ పాతప్పుడు ఏమైనా పాలిప్స్ ఉంటే కనుక వాళ్ళు 40 ఇయర్స్ నుంచే కొలనోస్కోపీ చేయించుకుని ఫాలోఅప్లో ఉంటే కనుక ఏమన్నా క్యాన్సర్ వచ్చినా కూడా తొందరగా ఎర్లీ స్టేజ్లో డయాగ్నోస్ అవుతాం మూలంగా కంప్లీట్గా క్యూర్ ఉంటుంది. అలానే వాళ్ళ లైఫ్ స్టైల్ నార్మల్గా ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత కంప్లీట్ నార్మల్ లైఫ్ లీడ్ చేయొచ్చు వాళ్ళు. ఓకే డాక్టర్, కాలర్ జాయిన్ అవుతున్నారు బాబు గారు. బాబు గారు నమస్తే అండి. నమస్తే మేడం గారు. డాక్టర్ గారు ఉన్నారు, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. సార్ నమస్కారం సార్. నమస్తే, చెప్పండి. నాకు పెద్ద పేగులో ఇన్ఫెక్షన్ ఉంది సార్. ఓకే. కొలనోస్కోపీ చేశాను. కొలనోస్కోపీలో టెస్ట్ పంపించారు సార్. ఓకే. టెస్ట్ లో ఏమి లేదు అన్నారు. ఓకే. అయితే మెత్తలు ఉన్న టాబ్లెట్స్ రాశారు. ఓకే. వాడుతున్నామండి అది. ఇప్పుడు అంటే అప్పుడప్పుడు గ్యాస్ వచ్చినట్టు నొప్పి వస్తుంది సార్ లెఫ్ట్ సైడ్. ఓకే. ఏమంటారు సార్ దానికి తెచ్చుకున్నామని? అదే మీకు కొలనోస్కోపీ కంప్లీట్గా నార్మల్ ఉంది అంటే కనుక లోపల పెద్ద ఇబ్బంది ఏం లేనట్టు. సో కొంచెం మీరు డైట్ చేంజ్ చేసుకోవటం, అంటే తినే ఆహారంలో వెజిటేబుల్స్ ఫ్రూట్స్ ఎక్కువ తింటాం, కొంచెం ఫైబర్ డైట్ ఎక్కువ తింటే మీకు మోషన్ అది ఫ్రీ అయిపోతే కనుక గ్యాస్ రావటం కానీ గ్యాస్ రిలేటెడ్ నొప్పి కానీ తగ్గుతుంది. ఓకే డాక్టర్, అంటే ఈ పెద్దపేగు క్యాన్సర్కి సంబంధించి అంటే ఎలాంటి జాగ్రత్తలు, ఇది మనకు అవ్వకుండా ఉండాలి అంటే ముందస్తుగా మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది, మా ప్రేక్షకులకు మీరేం తెలియజేస్తారు? మనకి మెయిన్లీ అంటే మనకి ఫస్ట్ లైఫ్ స్టైల్ చేంజెస్, అంటే తినే ఎస్పెషల్లీ రెడ్ మీట్ అవాయిడ్ చేస్తాం బెటర్. తర్వాత మనకి అట్లీస్ట్ యాక్టివిటీ మనకి పర్ వీక్ అట్లీస్ట్ ఒక 150 అవర్స్ మనకి ఏదైనా యాక్టివిటీ, సమ్ ఎదర్ వాకింగ్ కావచ్చు, లేకపోతే జాగింగ్ కావచ్చు, స్పోర్ట్స్ యాక్టివిటీ కావచ్చు, ఏదైనా చేస్తే మనకి సెడెంటరీ లైఫ్ స్టైల్ పోతాం మూలంగా ఒబేసిటీ అది ఉండదు. ప్లస్ మనకి బాడీలో సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉండడం, అది ఆంకోజిన్ జనరేషన్ తక్కువ ఉంటుంది, మ్యూటేషన్స్ తక్కువ ఉంటాయి. ప్లస్ మనకి ఫుడ్లో కూడా మోర్ ఆఫ్ ఫైబర్ ఫుడ్ రిలేటెడ్ ఫుడ్స్, ఫ్రూట్స్ ఎక్కువ, వెజిటేబుల్స్ ఎక్కువ తీసుకుంటే ఇదొక మనకి ఇన్సిడెన్స్ తగ్గే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఓకే డాక్టర్, మనకు మరో కాలర్ జాయిన్ అవుతున్నారు, అరుణ్ గారు. అరుణ్ గారు నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. హలో. హలో, చెప్పండి. హలో, మాట్లాడండి. అరుణ్ గారు, మీ ఆడియో క్లియర్ గా లేదు, మరొకసారి చెప్తారా? మేడం మా మదర్ కి ప్యాంక్రియాసిస్ క్యాన్సర్ వచ్చింది సార్. చెప్పండి. సో ఇప్పుడు వాళ్ళకి ఒక బ్యాగ్ వేసాను, డ్రైన్ బ్యాగ్ కూడా వేసారు సార్. ఓకే. ఆ డ్రైన్ బ్యాగ్ వేసిన తర్వాత డైలీ 200 ml వస్తుంది సార్. ఓకే, మనకి బైల్ వస్తుందండి, గ్రీన్ కలర్ వస్తుందా? గ్రీన్ కలర్, ఆరెంజ్ వస్తుంది సార్. ఓకే. ఓకే, అంటే ఆపరేషన్ ఏమైనా చేశారా లేకపోతే ఆపరేషన్? సార్ ఆపరేషన్ చేసి ఆమెకి డే బై డే వెయిట్ దిగుతుంది సార్. ఓకే. ఇప్పుడు ఏం చేయాలి? వాళ్ళు ఆపరేషన్ అని అంటున్నారు, కానీ ఆమె బాడీ సపోర్ట్ చేస్తలేదు. అదే అండి, ఒకసారి మనకి చూడాలి, స్కాన్స్ అయి చూసి సిటీ స్కాన్ కానీ పెట్ స్కాన్ అయి ఉంటే దాంట్లో చూడాలి మనకి ఏ స్టేజ్లో ఉంది ఏంటి అనేది. ఓన్లీ ఎందుకంటే మనకి ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ సర్జరీ మేజర్ సర్జరీ, అంటే బాగా పెద్ద సర్జరీ. సో అన్లెస్ అన్ని రకాలుగా ఫిట్ ఉంటేనే ఆపరేషన్కి ప్రొసీడ్ అవుతాం, లేదు అంటే కనుక మనకు ఆపరేషన్ ఒక ఆప్షన్ ఇవ్వము మనం. ఓకే. ఓకే డాక్టర్, ఇప్పుడు బేసిక్గా క్యాన్సర్ అటాక్ అయింది అనగానే వాళ్ళు భయపడుతుంటారు, టెన్షన్ ఫీల్ అవుతుంటారు. ఆ భయంతోనే ఎక్కువగా వాళ్ళు ఇంకా డల్ అయిపోతున్న సిచ్యువేషన్స్ కనిపిస్తుంటాయి. సో మీరు ఈ పెద్దపేగు క్యాన్సర్ ఉన్న వాళ్ళకి ఎలాంటి సజెషన్స్ ఇద్దాం అనుకుంటున్నారు? అదండి, ఏదైనా క్యాన్సర్ ఉన్నప్పుడు మనం ఎక్కువ బాగా భయపడితే మన ట్రీట్మెంట్ ఒక సైడ్ ఎఫెక్ట్స్ కానీ లేకపోతే ట్రీట్మెంట్ తీసుకునే ఇబ్బందులు కానీ ఎక్కువ అవుతాయి. సో మనం దాన్ని ధైర్యంగా ఫేస్ చేసి, మనకి ఎందుకంటే క్యాన్సర్కి ఇప్పుడు అన్ని రకాల మనకి ఈవెన్ స్టేజ్ 4 క్యాన్సర్లో కూడా
కొంచెం మనకి డిపెండ్స్ ఎక్కడ స్ప్రెడ్ అయిన దాన్ని బట్టి కూడా కంప్లీట్గా క్యూర్ అనే ఆప్షన్ ఉంటుంది. సో మనం భయపడకుండా రెగ్యులర్గా ట్రీట్మెంట్ తీసుకుని టైమ్లీ రెగ్యులర్ డాక్టర్ విజిట్ చేసుకుంటే మనం క్యాన్సర్ కంప్లీట్గా క్యూర్ చేసుకోవచ్చు. ఒకసారి క్యూర్ అయిపోయిందంటే మనకి మన హెల్దీ లైఫ్ లీడ్ చేస్తాం. మళ్ళీ పాతవి మనం చేసుకునే జాబ్స్ కానీ లేకపోతే ఏమైనా యాక్టివిటీ చేసుకుని రెగ్యులర్గా చేసుకోవచ్చు. సో మనకి ఫ్యామిలీ సపోర్ట్ ఇంపార్టెంట్. దాంతోపాటు మనం కూడా పాజిటివ్ యాటిట్యూడ్తో ఉంటే కనుక అన్ని ట్రీట్మెంట్ రిలేటెడ్ సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ ఉంటాయి, ప్లస్ కంప్లీట్గా మనం క్యూర్ చేసుకునే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. థ్యాంక్ యూ డాక్టర్. కొలరెక్టల్ క్యాన్సర్కి సంబంధించి చాలా విషయాలు మీరు తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చూశారు కదా, ఇది వాళ్ళ ఆయుష్మాన్ భవ. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 10 TV.